హలో వెల్కమ్ బ్యాక్ టు మనాలి. మనం ఎట్లున్నామంటే మన ఆర్కే హోటల్స్ అని నారాయణ హోటల్స్ అని ఉన్నాయి కదా. నారాయణేనా? నారాయణ తెలుగు ట్రావెలర్ అని ఉంది. రాజు కన్యబోయిన వాళ్ళ హోటల్స్ ఉన్నాయి కదా, వాళ్ళ హోటల్నే ఉన్నా నేను ఇప్పుడు. బాగుంది హోటల్ అయితే, చూడడానికి మస్తుంది. సో రూమ్ కూడా చాలా పెద్దగానే ఉన్నది. మనకు 800కి అంతే ఇచ్చేసిండు, అంటే 1000 రూపాయలు అన్నాడు. సో ఒకసారి నారాయణ అన్నకు ఫోన్ చేసి మాట్లాడితే 800కి తీసుకో, సరే బ్రో 800 తీసుకో అని చెప్పేసాను. ఎందుకంటే ఇప్పుడు సీజన్ లేదనమాట, అంటే రోడ్డు కొంచెం క్లోజ్ ఉండి ఎక్కువ పబ్లిక్ లేరు. సో అందుకని హోటల్ అయితే మంచిగా ఉన్నాం. ఇప్పుడే ఫుడ్ వచ్చింది, మన సౌత్ ఇండియన్ ఫుడ్ తినక వారం అవుతుంది. సో మనోనికి పక్కన ఉన్న అతను వచ్చి చెప్పాడు, అన్న మీకు ఏమైనా కావాలంటే చేసిస్తా అంటే సరే అని చెప్పిన ఇప్పుడు చేసి తీసుకొచ్చి ఇచ్చిండు. సో తినేసి మనకిప్పుడు మనం కుల్లూకు బయలుదేరి అక్కడి నుంచి చండీగఢ్కి వెళ్ళాలి. రేపు 29th మార్నింగే ట్రైన్ ఉంది. కానీ రూమ్ అయితే చాలా బాగుంది. మన తెలుగు వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడికి రావచ్చు హ్యాపీగా. లొకేషన్ కూడా మస్తుంది, కానీ ఎండ పడుతుంది కాబట్టి అంత రావట్లేదు అనమాట. లొకేషన్ బాగుంది, బాల్కనీ చూడటానికి లొకేషన్ హైలైట్ ఉంది. రూమ్ కూడా మస్తుంది, పెద్దగా చాలా బాగుంది. అంటే నేను ఇన్ని వారం నుంచి తినలేదు సరిగా అని చెప్పేసి ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుందని చెప్పి మెయిన్ ఫుడ్ కోసం వచ్చిన, కానీ రూమ్ కూడా హైలైట్ ఉంది, చాలా బాగుంది, నచ్చింది. సో వ్యూ కూడా మస్తుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మనోడు ఇప్పుడే వండి తీసుకొని వచ్చిండు చికెను, అదేంటి బగారా రైస్ చేసిస్తా బ్రో అంటే సరే చేసి బ్రో అని చెప్పిన, తీసుకొచ్చి ఇచ్చిండు. పక్కనే ఉంటారట. రేపు 10 తారీఖు నుంచి మళ్ళీ కేఫ్ స్టార్ట్ అవుతాట వాళ్ళది, అప్పటి నుంచి నో ప్రాబ్లం అన్నాడు. సో ఇప్పుడు లేరు కాబట్టి పబ్లిక్ ఎక్కువ లేదు, మీరు చెప్తే చేసిస్తానంటే చెప్పిన, చేసి తీసుకొచ్చేసినాను. కానీ హోటల్ మాత్రం సూపర్ ఉంది, నాకు హోటల్ అయితే బాగా నచ్చింది. మంచి వ్యూ ఉన్నది. సో అంటే వర్కర్ కూడా సపోర్టే ఉన్నాడు, మనకి ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చేసినా తీసుకొచ్చి ఇస్తుండు. సో అంత బాగుంది. రూమ్ అయితే ఓకే, నచ్చింది, ఒప్పుకోవచ్చు. చాలా పెద్దగానే ఉంది, మంచిగా ఉంది రూమ్ అయితే. హాట్ వాటర్ కోసం ఇది లొకేషన్. రూమ్ మంచిగా ఉంది అంతా. మన బట్టలు గిట్లా అన్నీ వీక్ ఆడవాడేసి పెట్టిన, పెద్దది. మనకి ఇక ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చిండు, చికెన్ మంచిగా బగారా రైస్ తీసుకొచ్చి ఇచ్చేసిండు. సో ఇంకా తినేసి మనం రెడీ అయ్యి బయలుదేరాలి. ఇది పరిస్థితి మనది. చలో హోటల్కి అయితే 5.5 రేటింగ్ ఇచ్చేసేసిన నేను. సూపర్ ఉంది కదా. ఇంకా తినేసి ప్రశాంతంగా బయలుదేరదాం. బై టు మనాలి అని చెప్పేసి. ఇప్పుడు కుల్లోకి వెళ్ళాలి, కుల్లో నుంచి చండీగఢ్ వెళ్ళాలి. మళ్ళీ చండీగఢ్ నైట్ అంతా స్టే చేయాలి, నైట్ అంతా జర్నీ చేయాలి. మళ్ళీ పొద్దున్నే 8కే ఉంది ట్రైన్, అది ఎక్కాలి. సో చలో తినేసి ప్రశాంతంగా ఈరోజు మంచిగా తిని బయలుదేరదాం. మనాలి నుంచి చండీగఢ్కి డైరెక్ట్ బస్సు లేదు. సో ఇక బస్ స్టాండ్లోకి వచ్చిన కుల్లు బస్సు ఎక్కిన మండీ వరకు ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ చండీగఢ్కి వెళ్ళాం. రేపు పొద్దున ట్రైన్ ఉంది 8 గంటలకు, దానికి అందుకోవాలి. సో అందుకని డైరెక్ట్ రోడ్ అంతా ఖరాబ్ ఉన్నది కదా, రూట్ లేదన్నమాట. సో డైరెక్ట్ బస్సులు లేవు, మండీ నుంచి దొరుకుతాయి అన్నారు. సో అందుకని ఇక కుల్లు నుంచి మండీ వరకు వెళ్ళి, మండీ తర్వాత అటు నుంచి మళ్ళీ చండీగఢ్ వెళ్ళాం. ఏ టైం అయితే తెలియదు ఇక మనకి. రోడ్ అంతా ఖరాబ్ ఉంది కాబట్టి కొంచెం తొందర బయలుదేరినా అన్నమాట. చలో ज़्यादा खराब हो गया इस बार, पहले 2 बार आया था अच्छा था, इस बार तो बहुत खराब हो गया. ఇంత పోయిందంటే రోడ్డు మస్తు అంటే మస్తు, రోడ్డే లేకుండా పోయింది. హాఫ్ రోడ్డు కాదు, మొత్తం సగం రోడ్డు కూడా పోయింది. దారుణంగా నాకు అసలు ఘోరం అంటే ఘోరం. మనాలి రోడ్డు మొత్తం అందుకే అవైలబిలిటీ లేదు ఎక్కువ పోవడానికి. ఈ థింక్ బస్సులు అవి ఇవి వస్తే బాగా ట్రాఫిక్ అవుతుందని అవి అలౌ చేయలేదు. చిన్న చిన్నవి బస్సులు, ఓన్లీ HRTC बस। हाँ पहले कितना अच्छा रोड था, मैं देखा था पहले 2 बार आया था इधर, गाड़ी लेके आया था मैं 2 बार। हाँ पहले आया था, इसलिए कुछ देखना इतना कैसे खराब हुआ वो। हाँ అటుపక్కైతే మొత్తం పోయింది. ఆ సైడ్లు అన్నీ మోసుకుపోయినాయి మొత్తం. ఘోరం అంటే ఘోరం. ఏడ చూసిన రోడ్డు మొత్తం పోయింది మ్యాక్సిమం.
చెట్లు గిట్లు అడుగు అన్నీ కొట్టుకుపోయింది. ఎంత పోయింది చూడు మొత్తం. అక్కడికి ఎక్కడికో ఉన్న ట్రాఫిక్ పని చేస్తారు. ఎప్పుడైతే రోడ్డు మాత్రం దారుణంగా డ్యామేజ్ అయింది మనాలి. అందుకే ఈ రోడ్డు అన్ని క్లోజ్ ఉంది. బాగా పోయింది ఈసారి. అంతకుముందు మన 2 సార్లు వచ్చినప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్. ఒక పక్క 2 వే మొత్తం బీకింది. అసలు అంత వాటర్ ఫ్లో ఉంది. ఒక పక్క 2 వే మొత్తం పోయిందంటే అర్థం చేసుకోవాలి. చూడ ఎట్లా పోయింది మొత్తం. రోడ్డు అంతా పోయింది. మంచిగా ఉంటే రోడ్డు అంతా మట్టి పోతుంది. ఓన్లీ 1 వేలోనే పోతుంది ఇప్పుడు బస్సు. అసలు ఇంతకుముందు ఎట్లుండే ఈ రోడ్డు? మనం వచ్చినప్పుడు 2 సార్లు అసలు రోడ్డు లేకుండా పోయింది. మొత్తం ఎక్కడికక్కడికి వీకినాయి. అసలు ఇది ఇంకా మిగిలింది బాగానే. రోడ్డు ఏడుంది? అసలు రోడ్డే లేదు. రోడ్డు మొత్తం సమానం అయిపోయింది. రోడ్డును అది చూడు. అక్కడ వర్క్ చేస్తారు. ఇంకే నడుస్తుంది మొత్తం రోడ్డు. ఇది సమానం అయిపోయింది. అసలు అంత హైలైట్ ఉంటుంది అసలు ఈ రోడ్డు. ఇప్పుడు ఒక్క సైడ్కి సింగిల్ రోడ్ అయిపోయి ఇది ఎంత దారుణంగా. మొత్తానికి చండీగఢ్ రైల్వే స్టేషన్కి వచ్చినాం అయ్యా. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ మనాలిలో బయలుదేరితే నైట్ 1 అయింది. అంటే 2 అవుతుంది అటు ఇటుగా. 2 అయ్యేసరికి వచ్చినాం వీడి వరకు. 8కు ఉంది ట్రైన్. 6 గంటలు వెయిట్ చేయాలి తప్పదు. ఏం చేస్తాం మరి. రైల్వే స్టేషన్ అంతా కన్స్ట్రక్షన్ ఉంది. సో ఇంకా పోయి కాసేపు ఎక్కడ రెస్ట్ తీసుకొని పొద్దున్నే మళ్ళీ ఫ్రెష్ అయ్యి 8కి ట్రైన్ ఎక్కి జంప్ టు రామగుండం. డైరెక్ట్ చండీగఢ్ నుంచి రామగుండం బుక్ చేసిన. కన్ఫామ్ అయింది ఆ టికెట్ కూడా. చలో కొంచెం రెస్ట్ తీసుకొని నిమ్మలంగా ఎక్కిపోదాం. తిరిగి రామగుండం వచ్చినాం అయ్యా. నిన్న పొద్దుగా 8 గంటలకు ఎక్కితే ఇలా మధ్యాహ్నం 3 గంటలకు దిగినాం. 31 గంటల జర్నీ. బండి తీసుకొని ఇంటికి పోదాం. పైగా అది 700 బండి. దానికే 1200 కట్టాలి ఇప్పుడు. 10 రోజులకు 12 రోజులకు.